రద్దు చేయాలని విహెచ్పి డిమాండ్ చేసింది. ఇక శత్రు దేశాలకు చెందిన మహిళలతో అందాల పోటీలు నిర్వహిస్తారా అంటూ ఆ సంఘం నేతలు మండిపడ్డారు. ఇక అందాలు ఆస్వాదించే సమయం కాదన్న విహెచ్పి హైదరాబాద్ చుట్టూ రక్షణ రంగానికి చెందిన సంస్థలున్నాయని తెలిపారు. ఇక డిఆర్డిఓ అలాగే డిఆర్డిఎల్ వంటి కీలక సంస్థల చుట్టూ అక్రమ వలసదారులు నివసిస్తున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి అట్టి అక్రమ చొరబాటుదారులను ఎరవేయాలన్నారు విహెచ్పి జాతీయ అధికారి ప్రతినిధి రావినూతల శశిధర్. మరి దీనిపైన మరింత సమాచారం మనకు రావినూతల శశిధర్ ను లైన్ లో తీసుకుందాం. హలో, నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్, మరి తెలంగాణలో మొదటిసారి మరి ఈ యొక్క అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క టైంలో మరి ఈ యొక్క అందాల పోటీలను ఆపేయడం కరెక్ట్ అంటారా? మేము మొదటి నుంచి కూడా అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నాం. ఈ అందాల పోటీ అనే పేర్ల మీద ఒక విచ్చలవుడి సంస్కృతిని ప్రమోట్ చేయడమే. ఇప్పటికే ఒకనాడు ఐటీ హబ్ గా ఉన్నటువంటి హైదరాబాద్ ఈ రోజు డ్రగ్ హబ్ గా మారింది. మహిళల పైన అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి వికృతమైనటువంటి పోకడలకు ప్రమోట్ చేయడమే అందాల పోటీలో భాగము. మొదటి నుంచి కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు దేశంలో కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక పక్కన త్రివిధ దళాలు మన సరిహద్దు లోపల పోరాడుతూ ఉన్నాయి. ఈ సందర్భం లోపల శత్రు దేశాలైనటువంటి పాకిస్తాను, బంగ్లాదేశ్, టర్కీ, కెనడా నుంచి ఇవాళ ఆ పోటీదారులను తీసుకొచ్చి పోటీలు నిర్వహించడం అనేటువంటిది ఇది ఒక రకంగా దేశ పౌరులను అవమానించడమే. ఇది భారత సైన్యాన్ని అవమానించడమే. మనకు తెలుసు పాకిస్తాన్ ఈరోజు భారతదేశం వైపు కాలు దిగుతా ఉంది. పాకిస్తాన్ కు మద్దతుగా టర్కీ తన యుద్ధ నౌకలను పంపింది. బంగ్లాదేశ్ ఇవాళ పాకిస్తాన్ పక్షాన నుంచి అవసరం అనుకుంటే మేము ఈశాన్య భారతాన్ని క్లెయిమ్ చేసుకుంటామంటుంది. ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ కెనడా భారత్లో విద్వేషాన్ని రగిలిస్తా ఉంది. ఈ దేశాల ప్రతినిధులను పిలిచి అందాల పోటీలు నిర్వహించడం ఏదైతే ఉందో ఇది వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలా. గత నెల రోజుల నుంచి, గత 2 నెలల నుంచి మొత్తం తెలంగాణ రెవెన్యూ పోలీసు యంత్రాంగం ఈ అందాల భామల సేవలనే నిమగ్నమైనది. టోటల్ గా అందాల పోటీల నిర్వహణ ఏర్పాట్లపైన నిమగ్నమైంది. దేశ సరిహద్దుల్లో ఒకటి ఈ రోజున యుద్ధం జరుగుతూ ఉంది. దేశ అంతర్గత భద్రత విషయంలో ఒకటి రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. యుద్ధం అనేది మతం ఆధారంగా జరుగుతుంది. ఇక్కడ మనం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కేవలం 2 దేశాల మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధంగా మనం భావించకూడదు. ఇది మతం ఆధారంగా ఇస్లామిక్ మతోన్మాదం సాగిస్తున్నటువంటి యుద్ధం. ఈ దేశంలో కూడా పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారు. మొన్నటికి మొన్న మనకు చూస్తా ఉన్నాం ఏ రకంగా పాకిస్తాన్ ప్రేమికులు బయట పడతా ఉన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, రోహింగ్యా నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులు ఈ రోజున తెలంగాణ ఒక అడ్డాగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళకు ఒక అడ్డాగా మారింది. మేము గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం ఈ అక్రమ వలసదారులను అరెస్ట్ చేసి వెనక్కి పంపమని. భారత్ పాకిస్తాన్ మధ్యన విద్వేషపూరితమైన వాతావరణం నెలకొన్నప్పటి నుంచి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అక్రమ చొరబాటుదారులను అరెస్ట్ చేసి వెనక్కి పంపే పనిలో ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ అందాల పోటీల నిర్వహణ లోపల బిజీ ఉండడం చూస్తుంటే ఏదైతే ఉందో ఇది దేశ అంతర్గత భద్రతను ఏ రకంగా గాలి కొదిలేస్తుందో అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయము హైదరాబాదు ఇది మన యొక్క డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హబ్. మనకి ఇక్కడ డిఆర్డిఓ కానీ, డిఆర్డిఎల్ కానీ అనేక రక్షణ రంగ సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయి. ఈ రోజున హైదరాబాద్ లో ఉన్నటువంటి డిఆర్డిఓ, డిఆర్డిఎల్ కు ఆనుకొని దేశంలో అక్రమంగా చొరవబడ్డటువంటి బంగ్లాదేశ్ కాలనీలు, వాసుల కాలనీలు, రోహింగ్యా కాలనీలు, పాకిస్తాన్ అక్రమ వలసదారుల కాలనీలు వెళ్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగానికి తెలుసు ఎక్కడ ఎవరు ఉంటున్నారు అనేటువంటి విషయం తెలుసు. వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తున్నాయి, ఇక్కడ ఓటర్ కార్డులలో నమోదవుతా ఉన్నారు, వాళ్ళకి పాస్పోర్ట్లు వస్తున్నాయి, వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు. తెలిసి జరుగుతుంది వ్యవహారం. ఒక పెద్ద రాకెట్ నడుస్తా ఉంది. గతంలో ఇదే రాచకొండ పోలీస్ కమిషనర్లు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు స్టేట్మెంట్లు ఇచ్చారు మేము గుర్తించడమని. ఇప్పటివరకు ఎందుకు పంపట్లేదు వెనక్కి? గతంలో ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము అక్రమ వలసదారులను అరెస్ట్ చేయండి అని ఇస్తే
మేము చూస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. దురదృష్టం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి హోంమంత్రి స్వయంగా పోయి బాలాపూర్ లో కూడా రోహింగ్యా అక్రమ వలసదారులకు రేషన్ పంచి వచ్చిండు. కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ అంతర్గత భద్రతను ప్రమాదంలోకి నెట్టేయద్దు. రేపు ఒకవేళ సుదీర్ఘకాలం యుద్ధం జరిగితే రక్షణ దళాలు, త్రివిధ దళాలు సరిహద్దు లోపల చూసుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి అంతర్గత భద్రతను రాష్ట్ర ప్రభుత్వాలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. దేశ అంతర్గత భద్రతను గాలికి వదిలేయకండి. ముఖ్యంగా రక్షణ రంగానికి హబ్బుగా ఉన్నటువంటి భాగ్యనగరంలో ఇవాళ అక్రమ వలసదారులు అలజడి సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేక గొడవలు చేస్తా ఉన్నారు, అనేక రకాలైనటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మీకు ఆశ్చర్యం కలిపేటువంటి విషయం చెప్తాను. ఈ రోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా అనేక మదర్సాలలో అక్రమంగా వచ్చినటువంటి వలసదారులు ఉన్నారు, అనుమానిత వ్యక్తులు ఉన్నారు. మేము డీజీపీకి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, 3 కమిషనరేట్లు రాచకొండ, సైబరాబాద్ పరిధిలో కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. ఈ రోజు పాకిస్తాన్ బార్డర్ లో మనం చూస్తా ఉన్నాం. తీవ్రవాద శిక్షణ శిబిరాలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఎక్కడ శిక్షణ పొందుతున్నారు అంటే మదర్సాలే. కేవలం ఇది దేశ సరిహద్దుల అవతల పిఓపల్లే కాదు, భాగ్యనగరంలో తెలంగాణలో ఉన్నటువంటి మదర్సాలు ఇవాళ మతోన్మాద కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేక కేసుల్లో కూడా దర్యాప్తు చేస్తా ఉంది. ఈ రోజు కూడా అది వక్ఫ్ బోర్డు పేరు మీద కానీ, సిఏఏ పేరు మీద కానీ అల్లర్లు సృష్టించాలనేటువంటి కుట్రలు కేర్ ఆఫ్ అడ్రస్ మదర్సాలు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దీర్ఘకాలికమైనటువంటి యుద్ధం కొనసాగితే దేశంలో అంతర్గతమైనటువంటి కలహాలు సృష్టించాలనేటువంటి కుట్రలు మదర్సాల కేంద్రంగా జరుగుతున్నాయి. ఇందులో 2 అనుమానమే లేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిద్ర లేవాలి, నిద్ర లేవాలా. మన ఇంటెలిజెన్స్ దగ్గర, పోలీసు దగ్గర పూర్తి సమాచారం ఉంది. వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. వాళ్ళకి మీ ఓటు బ్యాంకు రాజకీయాలతో వాళ్ళ చేతులు కట్టేయకండి. ఎక్కడ అనుమానిత వ్యక్తులు ఉన్నారు, ఎక్కడ ఉగ్రవాద కదలికలు ఉన్నాయి, దేశంలో ఎక్కడ ఉగ్రవాద మూలాలు బయటపడ్డా, కదలికలు బయటపడ్డా, చర్యలు బయటపడ్డా దాని మూలాలు వచ్చి తెలంగాణ, కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాదు. ఇవాళ హైదరాబాదు, తెలంగాణ. మరి ఆదివారం రోజు ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీ అయితే మనకు ప్రారంభం కాబోతుంది. మరి ఇప్పటి వరకు ఇరు దేశాల నుంచి చాలా మంది మహిళలు కూడా మన విమానాశ్రయానికి రావడం జరిగింది. అలాగే సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్కరికి ఆహ్వానం కూడా పలుకుతున్నారు. మరి ఇంత సడన్ గా ఒకవేళ దీన్ని స్టాప్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? దేశ అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఏ రకమైనటువంటి అత్యవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏర్పాట్లలో నిమగ్నమైందో తెలుసు. ఈ పరిస్థితుల్లో ఒకట మీరు రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని వాళ్ళ అందాల రక్షణలో నిమగ్నం చేస్తారా, లేకపోతే ప్రజల రక్షణలో ఒకట నిమగ్నం చేస్తారా? ఇవాళ ప్రభుత్వం ముందర ఉన్నటువంటి సవాలు, ప్రభుత్వం ముందర ఉన్నటువంటి ప్రశ్న. నేను అందుకే చెప్తున్నా, గడిచిన 3 నెలలుగా మీరు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు, 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం యాక్టివిటీ చూడండి, వాళ్ళ క్యాలెండర్ ను మీరు పరిశీలించండి. పూర్తిగా ఈ పోటీలను సక్సెస్ చేయడం లోపల, వాళ్ళ లోపల అందాల భామలకు ఏర్పాట్లు చేయడం లోపల నిమగ్నమైనారు. ఒక పక్కన దేశ అంతర్గత భద్రతకు సవాళ్ళు ఇస్తడానికి ఇదే తెలంగాణ లోపల, ఇదే హైదరాబాద్ లోపల దేశ వ్యతిరేక శక్తులు కాచుకొని కూర్చున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి ఏది ప్రియారిటీ? ఇవాళ సాధారణ ఈ దేశ పౌరులను కాపాడటం ప్రభుత్వం యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత. దేశం యొక్క అంతర్గత భద్రతకు సవాళ్ళు ఎత్తుతున్నటువంటి శక్తుల పైన, కదలికల పైన నిఘా పెట్టడము, చర్యలు తీసుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవాళ నేను అడుగుతున్న మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి ఏది ప్రాధాన్యత? అందాల పోటీలు నిర్వహించి విచ్చలవిడి సంస్కృతిని ప్రమోట్ చేసి తెలంగాణ యువతను, తెలంగాణ మానవ వనరులను ప్రమాదంలోకి నెట్టేదమా, లేదంటే దేశ అంతర్గత భద్రతను ప్రాధాన్యత ఇచ్చి దేశాన్ని రక్షించడమా? ఇంకోటి ఇవాళ ఏం చేయాలనుకుంటున్నారు? ఇవాళ హైదరాబాద్ ఒకనాడు నేను అందుకే చెప్తున్నాను, ఐటీ హబ్ గా ఉండే. ఇవాళ ఈ రోజు పబ్, 3D కల్చర్, డ్రింక్, డ్రగ్, డాన్స్ కల్చర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ మారింది. ఇవాళ మొత్తం కూడా మానవ వనరులు ఇవాళ మనం శాసించిన ఒకనాడు ప్రపంచాన్ని, ఇవాళ అదే మానవ వనరులను నిర్వీర్యం చేస్తుంది ఈ కల్చర్. ఇది ప్రమోట్ చేయడం ఏమంటే మేము పర్యాటకం కోసం చేస్తున్నాం. ఇవాళ యాదాద్రికి ఈ అందాల భామల వైపు ప్రమోట్ చేయాలన్నా? యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని, రామప్ప దేవాలయాన్ని అందాల భామల వైపు ప్రమోట్ చేయాలన్నా? లేకపోతే అనంతగిరి హిల్స్ ని అందాల భామల వైపు ప్రమోట్ చేయాలన్నా? ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు?
కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వివరించి ఆ పేర్లు తీసుకోదలుచుకోలేదు, భావ్యం కాదు, కానీ మీకు అర్థమవుతుంది. వాళ్ళ యొక్క సొంత పైత్యాన్ని అంతా తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ముసుగు లోపల ఈ కార్యక్రమాలను చేయాలనుకుంటున్నారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు, వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలా. నెల రోజుల పాటు జరుగుతాయి, 31వ తేదీ వరకు ఉన్నది. ఇంకోటి మీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తా. తెలంగాణ ఫార్మేషన్ డే అమరుల యొక్క త్యాగాలకు మనం గుర్తుగా చేస్తాం. వీళ్ళు జూన్ 2వ తేదీని ఎక్కడ పెట్టిన కార్యక్రమం, రాజ్ భవన్ లో అందాల భామలకు సన్మాన కార్యక్రమం పెట్టారు. ఇది తెలంగాణ యొక్క అమరులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గౌరవం. ఆ రోజున వారు తెలంగాణ ఉద్యమకారుల యొక్క త్యాగాలను స్మరించుకోవాల్సినటువంటి రోజున అందాల భామలకు సన్మాన కార్యక్రమం రాజ్భవన్ లో పెట్టింది. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మానసిక దౌర్బల్యం. కాబట్టి ఏ యాంగిల్లో చూసినా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, దేశంలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, ఐపీఎల్ మ్యాచ్లు రద్దయినాయి, దేశంలో అనేక కార్యక్రమాలు రద్దవుతా ఉన్నాయి. ఈ సమయం లోపల మనందరం, దేశ ప్రజలందరూ కూడా దేశ త్రివిధ దళాలకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ప్రజలందరూ కూడా దేశభక్తి పూరితమైనటువంటి వాతావరణం లోపల ఆ వాతావరణాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. శత్రు దేశాలైనటువంటి అందాల భామలు కేక్ వాక్ చేస్తుంటే చూడాలన్నా, అది మనం స్వాగతించాలా. దానికి శశిధర్ గారు, మరి మనకు ఈ యొక్క పోటీ ఒకటే రోజు మిగిలి ఉంది, మరి మధ్యలో శనివారం, మరి ఈ యొక్క టైంలో ఆపడం కరెక్ట్ అంటారా మీ ఉద్దేశంలో? ఆపాల్సిందే అండి, ఆపడం కరెక్ట్ అయింది. అసలు ఈ కార్యక్రమాన్ని పోటీలను పెట్టాలనుకోవడమే బుద్ధి తక్కువ పని. ఆ బుద్ధి తక్కువ పని ఇంకా మేము ఈ పరిస్థితుల్లో కూడా మేము పోటీలు పెడతామనుకోవడం ఇంకా బుద్ధి లేని పని. బుద్ధి తక్కువ పని చేసేది, బుద్ధి లేని పని చేయొద్దని చెప్తున్నాం మేము ప్రభుత్వానికి. వెంటనే బేషరతుగా రద్దు చేసుకోవాలా. ఈ రోజున ఇప్పుడు త్రివిధ దళాలకు పద్ధతిగా ఉండేటువంటి కార్యక్రమాలు చేయాలి. అవసరం అనుకుంటే రేపు రక్తదాన శిబిరాల ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సైన్యానికి, భారత ప్రభుత్వానికి అవసరమైనటువంటి సంఘీభావ కార్యక్రమాలు చేస్తుండాలా. దేశ ప్రజలకు రేపు దాడులు జరుగుతాయి. హైదరాబాద్ కూడా చాలా డేంజర్ జోన్ లో ఉన్నది వల్ల. ఎందుకంటే పాకిస్తాన్ దాడులు చేయాలనుకుంటున్నటువంటి 15 నగరాలలో హైదరాబాద్ ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ లోపల రక్షణ రంగం, నేను అందుకే చెప్తున్నాను, రక్షణ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖ సంస్థలు ఇవాళ హైదరాబాద్ లోపల ఉన్నాయి. ఇవాళ దేశ చొరబాటుదారులు ఎందుకు ఒక ప్రణాళికబద్ధంగా ఇవాళ డిఆర్డీఏలు, బాలాపూర్ లాంటి స్థలాలను ఎంచుకున్నారని అంటే ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యూహంలో భాగంగా వాళ్ళు ఇక్కడ వచ్చి ఎంచుకుంటా ఉన్నారు. మీకు దేశంలో 15 నగరాల్లోకి ప్రవేశించేటువంటి రైల్వే ట్రాక్ల పొంటి పూర్తిగా ఇవాళ దేశంలో అక్రమంగా ప్రవేశించినటువంటి అక్రమ చొరబాటుదారులు తిష్ట వేసుకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రణాళికలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఏదైతే మనకు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ వరకు గ్రేట్ మొఘలిస్తాన్ అనే ప్రపోజల్ లో భాగంగా అనేక బ్లూ ప్రింట్లు దొరికినాయి. వాళ్ళ ఒక స్ట్రాటజీలో భాగంగా ఇవాళ దేశ రక్షణ రంగ సంస్థలను టార్గెట్ చేసుకుని ఉంటే మనం వాటిని గాలి వదిలేస్తున్నాం. ఇలా పాకిస్తాన్ దాడి చేయాలనుకున్నటువంటి నగరాల లోపల భాగ్యనగరం కూడా ఉంది. ఇవాళ భాగ్యనగరం లోపల ఒకవేళ దాడి జరిగితే భవిష్యత్తు లోపల దీర్ఘకాలికమైనటువంటి యుద్ధం లోపల ఆ రకమైనటువంటి తయారీ లోపల తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ పోలీసులు, తెలంగాణ రెవెన్యూ శాఖలు ఉండాలనా, లేదంటే అందాల భామల యొక్క పోటీలను ఆస్వాదిస్తూ దేశ అంతర్గత భద్రతను గాలి వదిలేయాలనా? ఇవాళ ప్రజలు చేస్తా ఉన్నారు, ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రజల ఓపికను పరీక్షించకండి మీరు. ఈ సమయం లోపల ప్రజలు తిరస్కరిస్తారు మిమ్మల్ని, అంటున్నారు మీ ఆలోచనలను చూసేసి. బట్ ప్రజలు తిరగబడి వాటిని ఆపక ముందే ప్రభుత్వమే రద్దు చేసుకుంటే ఉత్తమం అనేటువంటి విషయం మేము విహెచ్పి నుంచి తెలియజేస్తా ఉన్నాం. శశిధర్ గారు, ఇంకొకటి, దేశంలో ప్రస్తుతం చూసుకుంటే ఎన్ఆర్సీ సిఏఏ అమలు చేయాలంటారా? మరి అంతకు ముందు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్ఆర్సీ సిఏఏకి అపోజ్ చేశారు. మళ్ళీ తీసుకురావాలంటే ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయంటారు? ఈ దేశం ధర్మసత్రం కాదు, ఈ దేశం ధర్మసత్రం కాదు. అవసరం అనుకుంటే ఆ అన్నం, ఆకలి అయినటువంటి వాళ్ళకి అన్నం పెట్టినాం, ఆశ్రయం కావాలన్న శరణం ఇచ్చినాం. కానీ దేశంలో అక్రమ చొరబాటు, శరణార్థుల ముసుగు లోపట అక్రమ చొరబాటుదారులు, దేశ విచ్ఛిన్నకర శక్తుల చొరబాటుదారులను కూకటి వేళ్లతోటి పెకిలించి వేయాల్సిందే. అది మతం ఆధారంగా ఈ దేశం మీద యుద్ధం ప్రకటించినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి భావజాలాన్ని, వేర్పాటువాదాన్ని, ఔరంగజేబు భావజాలాన్ని కూకటి వేళ్లతోటి పెకిలించేయాల్సిందే. ఆ భావజాలాన్ని సమాధి చేయాల్సిందే. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి యుద్ధం ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలని ఆసక్తి ఉంది. చాలా ఇప్పటివరకు ఈ దేశం చెల్లించినటువంటి మూల్యం చాలు. 713వ సంవత్సరం నుంచి మొహమ్మద్ బిన్ కాసిం నుంచి ఈ దేశం మూల్యం చెల్లించుకుంటూ వస్తుంది జిహాద్ ఉగ్రవాద మూకల చేతుల లోపల. ఇప్పటికి 2025 సంవత్సరము 1312 సంవత్సరాలుగా ఈ దేశంలో పారిన రక్తపాతం ఇక చాలు.
హిందూ సమాజానికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఒక శాశ్వత పరిష్కారం కావాలని కోరుకుంటా ఉంది. అందుకే సింధూరం, ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. అందుకే ఏదైతే ఈ యొక్క దేశ మాతల యొక్క సింధూరం తొలగించాలని ఇస్లామిక్ మతోన్మాదం ఏ దారులకైతే పాల్పడుతుందో అది ఇవాళ మనం యుద్ధం కేవలం పాకిస్తాన్ సరిహద్దులో ఒక దేశంతో చేస్తలేదు. చాలా మంది పొరపాడుతున్నటువంటి విషయం ఏంటంటే వాళ్ళ పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశంతో మనం యుద్ధం చేస్తలేము, ధర్మ యుద్ధం జరుగుతుంది. ఇది ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాద భావజాలం మీద యుద్ధం జరుగుతూ ఉంది. ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాదం మీద యుద్ధం చేస్తా ఉన్నాము. అది దేశం సరిహద్దుకు అవతల ఉన్నటువంటి శక్తులు ఉన్నాయి. ఈ దేశంలో కూడా ఉన్న పాకిస్తాన్ ప్రేమికుల మీద కూడా భవిష్యత్తులో కూడా అంతర్గత యుద్ధానికి దారి తీస్తే ఈ దేశం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటానికి కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బాధ్యతను నిర్వర్తించాలి. సరిహద్దుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం త్రివిధ గర్వాలు ఆ సుదర్శన చక్రం 400 తన ప్రతాపం చూపెడతా ఉంది. అగ్ని, నాగ్, త్రిశూల్, పృథ్వీ, ఆకాశ్, క్షిపణులు తమ యొక్క సామర్థ్యాన్ని, త్రివిధ దళాలు తమ శక్తియుక్తులను పోరాడుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు దేశ అంతర్గత భద్రతను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బలిపెట్టకండి. పాలస్తీనా జిందాబాద్ అన్నటువంటి వ్యక్తి ఇవాళ హైదరాబాద్ లో ఒకటే ఉన్నాడు, అది మర్చిపోకండి. ఇవాళ పాలస్తీనా, హమాస్, హిజ్బుల్లా కుట్రలో ISI కుట్రలో భాగంగా నేను మళ్ళీసారి చెప్తున్నాను, పాలస్తీనా, హమాస్, హిజ్బుల్లా, ISI కుట్రలో భాగంగా గత రాత్రి ఏదైతే హమాస్ జరిపినటువంటి డ్రోన్ల దాడి తరహా లోపట భారతదేశం మీద డ్రోన్ల దాడి జరిగింది. దాన్ని మన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 సుదర్శన చక్ర S-400 సమర్థవంతంగా ఆకాశ క్షిపణులు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. కానీ ఇవాళ మనం ఆలోచన చేయాల్సింది, పాలస్తీనా జిందాబాద్ నుంచి జైగొట్టినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఇదే భాగ్యనగరం లోపల ఉన్నాడు. పాలస్తీనా జిందాబాద్ అని చెప్పి బ్యాగులు వేసుకొని పార్లమెంటుకు పోయినటువంటి రాజకీయ నేతలు ఇదే దేశం లోపల ఉన్నారు. వీళ్ళు దేశ అంతర్గత భద్రతకు సవాల్ ఇచ్చేటువంటి శక్తులకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తా ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల లోపల దేశ అంతర్గత భద్రత విషయం లోపల అటు పౌర సమాజం కూడా చాలా జాగ్రత్తతోటి చాలా అవేర్నెస్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ సమస్యలు వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమాజం కూడా సిద్ధం కావాలా. త్రివిధ దళాల పోరాటానికి పౌర సమాజం అవసరం అనుకుంటే పోరాటాలకు కూడా సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితులు వస్తే ఏ పరిస్థితులు వచ్చినా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం రావాలనేటువంటిది ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్ష. ఓకే, థ్యాంక్ యూ శశిధర్ గారు.